హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. మీ అందరికీ తెలుసు, ఏప్రిల్ 1 నుంచి ఈఎంపీ సబ్సిడీ 10,000 నుంచి 5,000కి అయితే తగ్గడం జరిగింది. దాని ద్వారా చాలామంది ఏమనుకున్నారంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రైస్ అన్నీ కూడా కనీసం ఒక 5,000 రూపాయల దాకా అయితే పెరుగుతాయని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఏమంటే కంపెనీస్ ఒకటేసారి 5,000 పెంచకుండా ఇంకా కొన్ని డేస్ ఎక్స్టెండ్ చేయడం కానీ, లేదా 5,000 బదులు 2,005 రూపీస్ పెంచడం కానీ అలా చేస్తున్నాయి. సో అలా కాకుండా టీవీఎస్ కూడా మామూలుగా కొంచెం ప్రైస్ ఎక్కువ, బండి బాగున్నా కూడా ప్రైస్ కొంచెం ఎక్కువ అనేసి చాలామంది అనుకుంటుంటారు. టీవీఎస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా 5,000 పెంచుతారని ఎక్స్పెక్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా ఇప్పటికే ప్రైస్ ఎక్కువ కదా, 5,000 పెంచితే ఇంకా ఎక్కువ అవుతాయి అనుకున్నారు. బట్ టీవీఎస్ వాళ్ళు అలా కాకుండా ప్రైస్ పెంచకపోగా సేమ్ అలాగే పెట్టకపోగా ఈఎంపీఎస్ 5,000 తగ్గించిన తర్వాత కూడా ఇంకా 10,000 రూపాయల దాకా తగ్గించింది అనమాట. అంటే ఒక మోడల్ మీద 10,000 నుంచి ఇంకో మోడల్ మీద 30,000 దాకా అయితే ప్రైస్ అయితే తగ్గడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి టీవీఎస్ సంబంధించి 5 మోడల్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఈఎంపీఎస్ సబ్సిడీ 10,000 ఉన్నప్పుడు ఏం ప్రైజెస్ ఉన్నాయి, 5,000 తగ్గించిన తర్వాత అంటే ఈఎంపీఎస్ సబ్సిడీ 5,000 తగ్గించిన తర్వాత ఏం ప్రైజెస్ ఉన్నాయి అనేసి మొత్తం కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఎవరైనా సరే టీవీఎస్ ఐక్యూకి సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకున్న వాళ్ళకి వెంటనే వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ప్రైస్ తగ్గింది తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇంకో వన్ మోర్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఏమైనా వేరే లాంచ్ ఈవెంట్స్ సంబంధించి ఇన్విటేషన్స్ కూడా వస్తాయన్నమాట. అప్పుడు ఆ లాంచ్ ఈవెంట్స్ అటెండ్ అయ్యి మనం వెంటనే వీడియోస్ కూడా పోస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా ప్రైస్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రెసెంట్ టీవీఎస్ ఐక్యూబ్ సంబంధించి సెగ్మెంట్లో టోటల్గా 5 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి బేస్ వేరియంట్ టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kWh, ఇంకోటి వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ 3.4, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 3.4, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 3.4, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.1. సో ఈ టోటల్గా 5 వేరియంట్స్ ఉన్నాయి అనమాట. ఈ 5 వేరియంట్స్ యొక్క పాత ప్రైస్, కొత్త ప్రైస్ చెప్తాను. లాస్ట్లో కొంచెం బ్రీఫ్ డీటెయిల్స్ కూడా చెప్తాను. అండ్ లాస్ట్లో ఫైనల్గా ఏది కొంటే బెటర్, ఏది ఎక్స్క్లూడ్ చేస్తే బెటర్ అని కూడా చెప్తాను. ఫ్రెండ్స్, లిస్ట్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kWh. ఇంతకుముందు ఓల్డ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,22,000 సంథింగ్ ఉండేది. అండ్ కంపెనీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 12,300 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళనమాట. ఆ డిస్కౌంట్ డైరెక్ట్ ఇవ్వకుండా మనకి టీవీఎస్ కనెక్ట్ యాప్లో పడేది. అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ 1,22,000 కట్టినట్టు అనిపిస్తుంది, కానీ డిస్కౌంట్ అంతగా ఫీల్ అయ్యేది కాదు. అండ్ నెక్స్ట్ అది కొన్ని రోజుల తర్వాత పడింది, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఓవరాల్గా మనకి 1,10,000 అయితే వస్తుండే అనమాట టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kWh. అండ్ ఇప్పుడు ఈఎంపీఎస్ సబ్సిడీ 5,000 అయిన తర్వాత సో ఈ మోడల్కి మాత్రం ప్రైస్ అయితే నాకు తగ్గిందనే అయితే అనిపించలేదు. దగ్గర 1,15,000 1,16,000 అయితే వస్తుంది ఆన్ రోడ్ ప్రైస్ ఇది. సో ఇది ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kWh ఈఎంపీఎస్ సబ్సిడీ 5,000 రూపీస్ వచ్చిన తర్వాత దగ్గర 1,16,000 అయితే ఉంది. సో ఇది ఆన్ రోడ్ ప్రైస్. ఫ్రెండ్స్, లిస్ట్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ 3.4 kWh. వీటి ప్రైసెస్ విషయానికి వస్తే ఈఎంపీఎస్ సబ్సిడీ 10,000 ఉన్నప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,37,300 రూపీస్ అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,51,500 అంటే 1,51,500 రూపీస్ దగ్గర అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఈఎంపీఎస్ సబ్సిడీ 5,000 రూపీస్ తగ్గిన తర్వాత టీవీఎస్ ఐక్యూబ్ 3.4 యొక్క కొత్త ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,27,740 రూపీస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,42,000 రూపీస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మీరు ప్రైస్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే పాత ప్రైస్ చూసుకోండి 1,51,500 రూపీస్ అయితే ఉంది. కొత్త ప్రైస్ వచ్చేసి 1,42,000 రూపీస్ అయితే దగ్గర ఉంది. అంటే మీరు అప్రాక్సిమేట్లీ 9,500 రూపీస్ అయితే తగ్గింది. ఎప్పుడు ఈఎంపీ సబ్సిడీ 5,000 రూపీస్ తగ్గించిన తర్వాత కూడా ప్రైస్ పెరగకపోగా 9,500 రూపీస్ అయితే తగ్గింది అనమాట. అది గమనించండి. అండ్ ఇప్పుడు చెప్పే ప్రైస్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇవే ఫిక్స్డ్ ప్రైసెస్ అని కాదు. నేను చెప్పే ప్రైస్కి మీరు మీ ప్లేస్ దగ్గర కానీ, మీ ఊర్లో కానీ, మీ డీలర్ దగ్గర 1,000-2,000 అటు ఇటు ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇదే ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఫిక్స్ కాకండి. ఫ్రెండ్స్, లిస్ట్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 3.4 kWh. సో ఈఎంపీఎస్ సబ్సిడీ 10,000 రూపీస్ ఉన్నప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,47,102 రూపీస్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,65,000 అయితే ఉంది. అంటే 1,65,000 రూపీస్ దాకా అయితే ఉంది. ఈఎంపీఎస్ సబ్సిడీ 5,000 తగ్గించిన తర్వాత టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 3.4 ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి కొత్త ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,36,377 రూపీస్ అయితే ఉంది. అండ్ కొత్త ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,53,000 రూపీస్ దగ్గర అయితే ఉంది. ప్రైస్ డిఫరెన్స్ విషయానికి వస్తే పాత ప్రైస్ వచ్చేసి 1,65,000 అయితే ఉంది. కొత్త ప్రైస్ వచ్చేసి 1,43,000 అయితే ఉంది. అండ్ కంపారిజన్ చూసుకుంటే డిఫరెన్స్ చూసుకుంటే కూడా దగ్గర 12,000 రూపాయలు అయితే తగ్గింది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 3.4 kWh. ఫ్రెండ్స్, సో ఇంతకుముందు ఓల్డ్ మోడల్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి అంటే ఈఎంపీ సబ్సిడీ 10,000 ఉన్నప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,65,000 దగ్గర అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,84,000 అయితే ఉంది అనమాట. 84,000 1,85,000 దగ్గర అయితే ఉంది. అదేవిధంగా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 3.4 యొక్క కొత్త ప్రైస్ అనమాట. అంటే ఈఎంపీ సబ్సిడీ 5,000 తగ్గించిన తర్వాత కొత్త ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,45,673 రూపీస్ అయితే ఉంది. అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,64,000 దగ్గర అయితే ఉంది. ప్రైస్ డిఫరెన్స్ విషయానికి వస్తే
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 3.4 యొక్క అంటే 10,000 రూపీస్ సబ్సిడీ ఉన్నప్పుడు 1,85,000 దగ్గర దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు ప్రైస్ అంటే సబ్సిడీ 5,000 రూపీస్ తగ్గిన తర్వాత చూసుకుంటే 1,64,000 చేంజ్ అయితే ఉంది. అంటే దగ్గర దగ్గర 20,000 నుంచి 20,000 రూపీస్ దాకా అయితే ప్రైస్ అయితే తగ్గింది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇంతకుముందు చాలా మంది వెయిట్ చేసిన మోడల్, అది వచ్చేసి ఏంటంటే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.1 కిలోవాట్ మోడల్ ఫ్రెండ్స్. ఇంతకుముందు సబ్సిడీ అనేది దీనికైతే ఏమీ రాదు. బట్ ఆ టైంలో ఉన్నప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,86,000 అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 2,06,000 2,07,000 దాకా అయితే పోయింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ కొత్త ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే సబ్సిడీతో సంబంధం లేకున్నా కూడా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ మీద కూడా 5.1 కిలోవాట్ మోడల్ వాటి మీద కూడా అమౌంట్ అయితే తగ్గించారు. ఎంత తగ్గించారు ఇప్పుడు చెప్తాను. కొత్త ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,59,590 సంథింగ్ అయితే ఉంది. అండ్ కొత్త ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,78,000 రూపీస్ అయితే ఉందన్నమాట. ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే కూడా పాత ప్రైస్ వచ్చేసి 2,06,000 అయితే ఉంది. సో కొత్త ప్రైస్ వచ్చేసి 2,78,000 ఉందన్నమాట. అంటే దగ్గర దగ్గర 28,000 రూపీస్ అయితే ప్రైస్ తగ్గడం జరిగింది టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.1 కిలోవాట్ మీద. సో ఇప్పుడు కొత్త ప్రైస్ ఎంత 1,78,000 ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా టోటల్గా టీవీఎస్ ఐక్యూబ్కి సంబంధించి 5 వేరియంట్స్ యొక్క ప్రైజెస్. సో దీంట్లో టోటల్గా నేను కన్సిడర్ చేసేది ఓన్లీ 3 మోడల్స్ మాత్రమే. వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ 3.4, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 3.4, అదేవిధంగా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.1. సో ఇవి మాత్రం కన్సిడర్ చేయండి. నేను కన్సిడర్ చేస్తాను, మోస్ట్లీ మీరు కూడా అదే ప్రిఫర్ చేయండి. సో బేస్ వేరియంట్ ఉంది కదా టీవీఎస్ ఐక్యూబ్ 2.2, దాన్ని మాత్రం ఆల్మోస్ట్ ఎక్స్క్లూడ్ అయితే చేయండి. ఎందుకంటే మీకు దగ్గర దగ్గర రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి 65 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది 50 స్పీడ్లో డ్రైవ్ చేసినప్పుడు. సో మీరు డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ ఏమంటే అక్కడ ఒక అడ్వాంటేజ్, ఆ మోడల్ కూడా 950 వాట్ ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీకు 3 అవర్స్లోనే ఆల్మోస్ట్ 90% ఛార్జింగ్ అవుతుంది. అది పెద్ద మ్యాటర్ కాదనుకుంటే అది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 3.4 మోడల్ని పూర్తిగా అవాయిడ్ అయితే చేసేయండి. అది పెద్ద వర్త్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు. సో దాని బదులు ఇంకొక 10,000 ఎక్స్ట్రా వేసుకుంటే ఎస్టీ 5.1 వస్తుంది. రేంజ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. నా సజెషన్ వచ్చేసి మోస్ట్ ప్రాబ్లీ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 3.4 అయితే అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు ఈ ప్రైజెస్ తగ్గిన తర్వాత కాంపిటీషన్ పరంగా చూసుకుంటే కూడా టీవీఎస్ ఐక్యూబ్ 3.4, ఐక్యూబ్ ఎస్ 3.4, చేతక్ 3501, 3502కి, ఏతర్ రిస్టాకి కొంచెం హెవీగానే కాంపిటీషన్ ఇస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా హీరో వీదా V2 Pro గానికి సంబంధించి కానీ సో వాటికి కొంచెం హెవీగా కాంపిటీషన్ వస్తుంది. అండ్ సేల్స్ ప్రకారం చూసుకుంటే కూడా టీవీఎస్ ఐక్యూబ్ కాన్స్టెంట్గా సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి దగ్గర దగ్గర ఒక 4-5 వేల బండ్ల తేడాలో ఉంది అనమాట. సో ఈ ప్రైస్ తగ్గించిన తర్వాత మేబీ ఈసారి ఏమైనా ఫస్ట్కి దగ్గరకు వస్తుందా, ఫస్ట్ వస్తుందో తెలియదు, చూద్దాము ఫ్యూచర్లో. అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.1 కాంపిటీషన్ విషయానికి వస్తే మేజర్గా సింపుల్ వన్ అయితే వస్తుంది కాంపిటీషన్. అది ఎలాగంటే ఇంతకుముందు సింపుల్ వన్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,85,000, 87,000 దగ్గర దగ్గర ఉండేది అనమాట. ఆ టైంలో ఇలా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 2,06,000, 7,000 దగ్గర దగ్గర ఉండేది. కంపారిజన్ చూసుకుంటే ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే కూడా దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ ఒక 19,000, 20,000 దగ్గర డిఫరెన్స్ ఉండేది. అప్పుడు చాలామంది కొంచెం కష్టమైనా సరే సింపుల్ వన్కి వెళ్ళేవాళ్ళు, 20,000 ఎక్కువ ఉంది కదా అనేసి. కానీ ఇప్పుడు ఏమైంది, ప్రెజెంట్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.1 కిలోవాట్ యొక్క ప్రెజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,78,000 రూపీస్ దగ్గర దగ్గర అయితే ఉంది. సింపుల్ వన్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,85,000, 86 మధ్యలో ఉంది. అంటే దగ్గర దగ్గర ఒక 8,000 రూపీస్ అయితే తేడా ఉందన్నమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్ వన్తో పోలిస్తే టీవీఎస్ ఐక్యూబ్స్ మేజర్గా వెల్ ఎస్టాబ్లిష్ ఇండియన్ బ్రాండ్, అదేవిధంగా షోరూమ్స్ అనేవి అన్ని సిటీస్లో ఉన్నాయి, అవైలబిలిటీ కూడా ఉంది. సింపుల్ వన్ అలా కాదు, ఓన్లీ ఇంకా మేజర్ సిటీస్లో మాత్రమే ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి ఎవరైనా సరే బండి కొనాలంటే సర్వీస్ సెంటర్ కూడా దగ్గర ఉందో లేదో చూసుకుంటారు. సో ఆ విధంగా చూసుకుంటే కూడా టీవీఎస్ ఐక్యూబ్ అనేది కొంచెం బెటర్ అవుతుంది అనమాట. అండ్ స్పెసిఫికేషన్కి వస్తే అన్ని 5 మోడల్స్కి కామన్గా BLDC అమౌంట్ అయితే వాడుతున్నారు. నార్మల్ పవర్ 3 కిలోవాట్, పీక్ పవర్ వచ్చేసి 4.4 కిలోవాట్. అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. బూట్ స్పేస్ వచ్చేసి బేస్ మోడల్కి వచ్చేసి 2.2 మోడల్కి 30 లీటర్స్ అయితే ఉంది. మిగతా మోడల్స్ అన్నిటికీ 32 లీటర్స్ అయితే బూట్ స్పేస్ వస్తుంది. సో డిస్ప్లే కూడా టాప్ మోడల్కి టచ్ డిస్ప్లే వస్తుంది. అంటే 3.4 ST ఉంది కదా, దానికి టచ్ డిస్ప్లే వస్తుంది. అదేవిధంగా ఐక్యూబ్ ST 5.1 కూడా టచ్ డిస్ప్లే వస్తుంది. కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో ఆ విధంగా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇవి. రేంజ్ పరంగా చూసుకుంటే కూడా సో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 3.4 ఉన్నాయి కదా, అవి కన్ఫామ్గా 100 కిలోమీటర్స్ అయితే వస్తాయి 50 స్పీడ్లో డ్రైవ్ చేసినప్పుడు. అండ్ ST వచ్చేసి 150 కిలోమీటర్స్ చెప్పింది కంపెనీ, ట్రూ రేంజే. కన్ఫామ్గా 150 to 155 మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఫ్యూచర్లో నేను ట్రై చేస్తాను, రేంజ్ టెస్ట్ కూడా ట్రై చేస్తాను, దొరికితే ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేసి పెడతాను. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ఈ ప్రైస్ సంబంధించి మీ అభిప్రాయం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, ఎందుకు తగ్గించారనేసి ఉద్దేశంతో. సో పెరుగుతాయి అనుకున్నాం కానీ తగ్గించారు కాబట్టి సో కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎవరైనా సరే బండి కొనాలనుకుంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, దయచేసి చేయండి, నాకు యూజ్ అవుతుంది, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.